మీటింగ్ బాగుందా? 2 రోజుల బోర్డ్ క్యాంప్ బాగుందా? అర్థమైందా? ఏం చేయాలి? అర్థమైతే ఏం చేయాలి? చేద్దామని బయలుదేరితే ఇంటి పక్కల వాళ్ళు చుట్టాలు ఏమంటారు సార్? మస్తు వస్తుంది. ఎందుకంటే అది సూచన మనము ఇక్కడ కాదు సార్, అక్కడ అన్న తర్వాత కూడా అట్లాగే చేసే ఫ్రెండ్స్ అనుకుంటూ వెళ్ళాలి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వచ్చేసి శ్రీనివాస్. మాది ఇబ్రాహీంపట్నం. సో బేసికల్గా నాది గవర్నమెంట్ జాబ్, గ్రామ పంచాయత్ సెక్రటరీ. ఒక 7.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసి గవర్నమెంట్ జాబ్ కంప్లీట్గా వదిలేసుకొని ఈరోజు వెస్టేజ్లో పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. సో బిఫోర్ వెస్టేజ్ నా చిన్న స్థాయి. సో దానికంటే ముందు ఈ వెస్టేజ్లోకి రావడానికి కారణమైనటువంటి నా ఫ్రెండ్ పాండు సార్, వెంకటేష్ సార్, మా గురువారు ఎంఎస్ సార్ గారు అండ్ నా టీం. సో వీళ్ళందరికీ నా జన్మతారు ఉండే ఒక గొప్ప అవకాశం వెస్టేజ్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ గురువారు, థ్యాంక్ యూ. సో నాది చిన్న స్థాయి బిఫోర్ వెస్టేజ్. సో ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం నా పేదరికం, నా కుటుంబమే. సో వాళ్ళ కోసమే ఒక 23 సంవత్సరాల ఎడ్యుకేషన్, ఎంఎస్ఏ, బిఈడి, 4 సంవత్సరాలు ఉస్మానియా క్యాంపస్ లో చాలా సీరియస్ గా ఒక వనవాసం తపస్సులాగా ఒక 4 ఏళ్ళు ప్రిపేర్ అయితే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అది కూడా 7.5 సంవత్సరాలు పనిచేస్తే నా జీతం 45,000. ఈ 45,000 వచ్చేయి ఖర్చు అయిపోయి తప్ప లైఫ్ అనేది ఏది కూడా మార్చలేదు. మారేటువంటి పరిస్థితులు నాకు కనిపించట్లేదు. ఒకసారి చెప్పండి, ఈ 45,000 జీతంతో లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందా? ఎలా మాట్లాడాలి? నాకు అర్థమవుతుంది, మాట్లాడాలి. లైఫ్ మారుతుందా? మార్చలేదు. వచ్చేది ఖర్చులకే తప్ప లైఫ్ అనేది ఏది కూడా మార్చలేదు. మారే పరిస్థితి కూడా కనిపించట్లే. కనీస అవసరాలైనటువంటి లైఫ్ మార్చలే. ఒక కనీస అవసరమైన ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, అమ్మని బాగా చూసుకోవాలి. సో బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులలో ఇవన్నీ ఏవి కూడా మారట్లేదు. ఎసార్నో మార్చలేదని అర్థమైపోయింది, మారదని కూడా అర్థమైపోయింది. ఇంకా ఏదన్నా చేయాలి. పేదరికం అలాగే ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నప్పుడు వేరే జాబ్ల కోసం కూడా ప్రిపేర్ అయినా రాలేదు. వేరే బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలని నా దగ్గర లేదు. కానీ ఏదో చేయాలి ఆలోచన ఉన్నప్పుడు ఒక 20 సంవత్సరాల ఫ్రెండ్ రూపంలో అవకాశం వచ్చింది. అవకాశం పేరే ఏం పేరు సార్? వెస్టేజ్ నా ఇంటికి వచ్చింది. దాదాపు 40-50 ఎంట్రెన్స్లు రాసిన స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంట్రెన్స్లు మనం పోయాం. కానీ మా ఇంటికి వచ్చినటువంటి అవకాశం, శ్రీను నీ లైఫ్ ఏం మారలేదు, నా లైఫ్ ఏం మారలేదు, లైఫ్ మారే ఒక అవకాశం ఉంది అన్నాడు. ఏంటిది అంటే వెస్టేజ్ అని చెప్తున్నాడు. వెస్టేజ్ అంటే ఏంటంటే ఇందులో సబ్బులు, షాంపూలు, పేస్ట్లు, అగ్రికల్చర్, హెల్త్కేర్, బ్యూటీకేర్ ఏదేదో చెప్తా ఉన్నాడు. నాకు వినిపించింది సబ్బులు, షాంపూలు అని. మరి సబ్బులు, షాంపూలు వాడితే డబ్బులు వస్తాయా? ప్లీజ్ వస్తాయా? సబ్బు, షాంపూల డబ్బులు ఎక్కడ ఉంటాయన్నటువంటి నెగిటివ్ ఆలోచన వచ్చింది. ఆల్రెడీ కొంచెం డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతోనే కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల డబ్బులు కట్టించే కంపెనీల డబ్బులు కట్టేసి మోసపోయిన ఎక్స్పీరియన్స్, కొన్ని నెట్వర్క్ చూసిన ఎక్స్పీరియన్స్ తోని మస్తుగా చూసిన అన్నా. ఏమన్నా సార్? మీరు కూడా చాలా మంది ఇక్కడ 100కు 90 మంది అదే బ్యాచ్ నుంచి వచ్చిన వాళ్ళే. సార్నో నేను అదే బ్యాచ్, మీరు అదే బ్యాచ్. మీరు పోయి అడుగుతే కూడా ఎవరు గాబరపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సార్నో అలాంటి వ్యక్తిని ఎలా కనెక్ట్ చేయాలంటే గ్యాస్ డబుల్ ప్రోడక్ట్ వాడుకున్నా, ప్యాక్ పెట్ వాడుకున్నా, మా అమ్మకి గాల్ బ్లాడర్ స్టోన్స్ వాడుకున్నా, వ్యవసాయానికి వాడుకున్నా. ఇవన్నీ వాడిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే ఈ వెస్టేజ్ కంపెనీ కొత్తగా చేసేది ఏముంది? కిరాణా షాప్ల, వ్యవసాయం, ఆరోగ్యం, బ్యూటీ కేర్, ఈ అన్ని షాపులో కొనుక్కున్నదే వెస్టేజ్ లో కొనుక్కున్నామని అర్థం చేసుకొని, జస్ట్ షాప్ చేంజ్ చేస్తున్నామని అర్థం చేసుకొని, షాప్ చేయడం వల్ల ఆరోగ్యం, ఆదాయం వస్తుంది. ఇలా మీటింగ్ అటెండ్ అవడం వల్ల చాలా మంది ప్రైవేట్, గవర్నమెంట్ జాబ్ ఉండడం చూసిన. సుభేష్ రెడ్డి సార్ కూడా చూసిన. సుభేష్ రెడ్డి సార్ వచ్చేసి 1,50,000 జీతం. గుడ్ మార్నింగ్. 1,50,000 జీతాన్ని వదిలేసుకొని 5 స్టార్ హోటల్ వదిలేసుకొని ఫ్లైట్లలో జర్నీ
తీసుకొని ఫ్లాట్ కంపెనీ నుంచి వచ్చేటటువంటి తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవన్నీ వదిలేసుకొని ఆయనే చేస్తా ఉన్నాడు. 1,50,000 జీతం 2011లోనే వదిలేశాడంటే నా జీతం ఎంత అనిపించింది, నా జాబ్ ఎంత, నా జీతం ఎంత అనిపించింది. పెద్ద పెద్ద ఆఫీసర్లను కూడా చూసిన, కలెక్టర్లు కూడా చూసిన, గుడ్ మార్నింగ్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా ఒక 10-15,000 రావాలి వెస్టీజ్లా అన్న ఆలోచనతో వచ్చిన, నాకు ఒక 45,000 వస్తున్నాయి, ఇంకొంట్లో 10-15,000 వస్తే దాని ఆలోచనతో వెస్టీజ్ స్టార్ట్ చేసుకుంటూ సో వెళ్తా ఉంటే చాలా మంది మస్తు చూసినామంటున్నారు. అందులో కూర్చుంటారు, అందులో కూడా సైజల్ సార్ కూడా ఒకడు. గుడ్ మార్నింగ్ తెలుసా సైజల్ సార్ తెలుసా? 4 నెలల ఇంటి చుట్టూ తిరిగితే నేను రంగారెడ్డి కలెక్టరేట్ లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేసేది. రాత్రి 8 గంటలకు డ్యూటీ అయిపోయేది. 8 గంటలకు డ్యూటీ అయిపోతే 8:30 అది ఇంట్లో రాగానే నీళ్ళు ఇచ్చేది, చాయ్ ఇచ్చేది, తర్వాత రొట్టి ఇచ్చేది, ఆ తర్వాత బో పెట్టేది. నా దోస్తులు నా మీద ఎంత అభిమానం ఉంది అనుకునేది. అట్లా 4 నెలలు ఇంటి చుట్టూ తిరిగిన. గుడ్ మార్నింగ్ రీసెంట్ గా సీక్రెట్ బయట పెట్టిండు. నీళ్ళు ఇవ్వగానే పోతాడా, చాయ్ ఇవ్వగానే పోతాడా, రొట్టి ఇవ్వగానే పోతాడా, బో ఇవ్వగానే పోతాడా అని పోతాడు అనుకోని ఇచ్చినట్టు కానీ నేను నా మీద అభిమానం కోసమే ఇచ్చిన అనుకున్నాను నేనైతే. గుడ్ మార్నింగ్ అట్లా 4 నెలలు ఇంటి చుట్టూ తిరిగితే వెస్టీజ్ అన్నటువంటి మేము ఇక్కడే గణభవాలం ఉంటుంది. సుబ్బేష్ రెడ్డి సార్ గ్రేట్ లీడర్ మీటింగ్ వెస్టీజ్ కనెక్ట్ అయ్యి పట్టుకుంటే ఈ రోజు నెలకు 6,76,000 ఇన్కమ్ తీసుకుంటూ 2 ఎకరాల పొలం కొట్టి 15 లక్షల కార్ తీసుకొని పిల్లల్ని 3.5 లక్షల ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించుకుంటూ 3 ప్లాట్లు కొన్నాడు. పిలవాలనే రాలే 4 నెలలు ఇంటి చుట్టూ తిరిగితే వచ్చినటువంటి వ్యక్తి. గుడ్ మార్నింగ్ ఇంకో ఆయన నాగార్జున ఉన్నాడు, మా వీధిలోనే సెక్రటరీ. ఆయన కూడా 16 నెలలు సతాయించిన వ్యక్తి ఈరోజు వెస్టీజ్ కనెక్ట్ అయ్యి ఆయన 4 ఏళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తే జస్ట్ 28,000 మాత్రమే, కానీ వెస్టీజ్కి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 1,82,000 ఇన్కమ్ తీసుకుంటూ 16,75,000 టాటా నెక్సా టాప్ అండ్ కాలేజ్ కొని తింటా ఉన్నాడు. ఎలాగ మాట్లాడండి. ఇంకొక వ్యక్తి నర్సింగ్, నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ రాలే. ఒక పండుగ రోజు వాళ్ళ ఇంటికి పోతే మస్తు చూసిన పోరా అన్నాడు. గవర్నమెంట్ జాబ్ ఉంది, 45,000 జీతం ఉంది, వీళ్ళ ఇంటికి పోతే మస్తు చూసిన పోరా అన్నాడు. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు వెస్టీజ్ కనెక్ట్ అయ్యి ఆయన 6 ఏళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తే 20,000 కూడా దాటలే. కానీ వెస్టీజ్కి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈరోజు 1,00,000 పైన ఇన్కమ్ తీసుకుంటూ పెద్ద కార్ బుక్ చేయడానికి రెడీ అవుతా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ ఇందాక మాట్లాడినటువంటి శివకుమార్ మా సొంతం, వాళ్ళ భార్య మా సొంతం రిలేషన్. స్టార్టింగ్ లో ఎంత కూడా చెప్పలే, ఎంత చెప్పినా వినలే. తర్వాత వాళ్ళ భార్యను పట్టుకొని డెవలప్ చేసిన తర్వాత వాళ్ళ భార్యకు కొంచెం ప్రెగ్నెన్సీ వచ్చి ఆగిపోయిన తర్వాత శివచారి వచ్చేసి కనెక్ట్ అయ్యి ఈరోజు ఆయన కూడా సీరియస్ గా పనిచేస్తే 1,00,000 పైన తీసుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు కూడా పిలిస్తే రాలే. గుడ్ మార్నింగ్ వీళ్ళందరూ పిలిస్తే గెలిస్తే వచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఎస్ఆర్ఓ మీరు కూడా పిలిస్తే రావాలి అని ఆలోచించకండి. ఎవరినో పట్టుకొని టీము తయారండి, గెలవండి. తర్వాత వచ్చినటువంటి వ్యక్తులు 4 పట్టుకొని వెస్టీజ్ బిజినెస్ చాలా సీరియస్ తీసుకుంటే ఈ 4 ద్వారా టీములు పెరిగి ఒక 3,000 వచ్చింది, 6,000 వచ్చింది. అదే విధంగా పెరుగుకుంటూ ఒక 69,000 వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్ మానేసిన. ఎందుకంటే జస్ట్ 14 నెలలల్లా 14 నెలలన్న ఇన్కమ్ 69,000 వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్ మానేద్దా. అంతకన్నా ముందు 23 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఎంఎస్సీ పీడి 4 ఏళ్ళు ఉస్మానియా క్యాంపస్ లో ఒక వనవాసం తపస్సులాగా 18-19 గంటలు చదివితే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అది కూడా 7.5 సంవత్సరాలు పనిచేస్తే 45,000. ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే 45,000. కానీ 14 నెలల జస్ట్ పార్ట్ టైం రోజుకు 2-3 గంటలు చొప్పున పార్ట్ టైం గా పనిచేస్తేనే 69,000 వస్తే ఫుల్ టైం గా పనిచేస్తే ఎంత వస్తుందని ఆలోచన వచ్చి గవర్నమెంట్ జాబ్ కంప్లీట్ గా వదిలేసుకొని వెస్టీజ్ బిజినెస్ చాలా సీరియస్ గా ఫుల్ టైం గా స్టార్ట్ చేస్తే జాబ్ వదిలేసినటువంటి జస్ట్ 3 నెలల 1,00,000 రూపాయలు తీసుకున్నాం వెస్టీజ్ ప్లాట్ఫామ్ లో. జస్ట్ 17 నెలలు. ఎన్ని నెలలు కాదు, 17 నెలల 1,00,000 రూపాయలు తీసుకున్నా. అదే 17 నెలల 1,00,000 రూపాయలు తీసుకునే అవకాశం ఉందా? 7.5 సంవత్సరాలు చేసినా రాలే, ఇంకో 7.5 సంవత్సరాలు చేసినా వచ్చే అవకాశం లేదు. ఇంకో
ఎక్కడ పనిచేయాలి? ఎక్కడ 17 నెలలు కష్టపడితే లక్ష, ఇంకో 17 నెలలు కష్టపడితే ఎంత రావాలి? కొత్త వాళ్ళు మాట్లాడాలి. ఎంత రావాలి? మీ లెక్క ప్రకారం, మీ క్యాలిక్యులేషన్ ప్రకారం, మీ ఊహా టాలెంట్ ఎస్టిమేషన్ అన్నిటి ప్రకారం 2 లక్షలు కానీ కంపెనీ ఇస్తా ఉంది. 7.5 లక్షల ఇస్తా. 7.5 అది సంవత్సరం ఆదాయం కాదు, ఒక నెల ఆదాయం. ఎంత సార్? 7.5 లక్షలు ఒక నెలకు వస్తా ఉందంటే లైఫ్ మారుతుందా మారదా? మరి నేను ఎక్కడ పని చేయాలి? ఎక్కడ సార్? లైఫ్ మాన దగ్గర పనిచేయాలా, మాన దగ్గర పనిచేయాలా? ఇప్పటికే 1,60,00,000 పైన వ్యక్తి ద్వారా డబ్బులు డ్రా చేస్తా. కోటీశ్వరునైన ఈరోజు వ్యక్తి ద్వారా 4 ప్లాట్లు హైదరాబాద్ లో తీసుకోవడం జరిగింది. ప్రతి ప్లాట్ 25 లక్షలు, 4 ప్లాట్ 40 లక్షలు పెట్టి కొట్టుకోవడం జరిగింది. ఒకసారి ఆలోచించండి. 3.5 లక్షలు పెట్టి పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నా ఈ సంవత్సరం ఆస్తుల్లో నుంచి తీసేసి హైదరాబాద్ లో ఏది ఐఎస్ ఉంటుందో అంత ఆ పెద్ద స్కూల్ వేయడానికి ప్లాన్ చేసుకుంటున్నా. గుడ్ మార్నింగ్. 15 లక్షల కారు తీసుకున్నా. అమ్మ నేను బాగా చూసుకోగలుగుతున్నా, పిల్లల్ని బాగా చూసుకోగలుగుతున్నా. ఒక అవకాశం రావడం మాత్రమే. ఎసానో ఒక అవకాశం రావడం వల్ల, పట్టుకోవడం వల్ల, నిలబడడం వల్ల ఇవన్నీ దొరుకుతా ఉంది. మీకు కూడా అదే అవకాశం మీ ఇంటికి వచ్చింది. తెలుసుకొని పట్టుకొని మీరు కూడా బాగుపడాలని కోరుకుంటున్నా. ఎసానో అవకాశం చాలా పెద్దది. ఒక సెలబ్రిటీకి ఇచ్చే డబ్బు మనకి ఇస్తా ఉంది, ఒక ధనవంతుడికి ఇచ్చే డబ్బు మనకి ఇస్తా ఉంది, ఒక అడ్వర్టైజ్ చేసేటటువంటి అవకాశం మనకి ఇచ్చింది. ఎసానో మనం సెలబ్రిటీ అయ్యేటటువంటి అవకాశం ఉందా? ధనవంతుడు అయ్యేటటువంటి అవకాశం ఉందా? అవకాశం రావడం వల్ల ఈరోజు గురువారు ఎంఎస్ఆర్ గారు సెలబ్రిటీ కాదా? ఒక 20-30 వేలు సంపాదించే వ్యక్తి ఈరోజు బెస్ట్లోకి వచ్చి నెలకు 18 లక్షల పైన సంపాదిస్తా ఉంటే ఒక సాధారణ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా తయారు చేసింది వెస్టీజ్ కంపెనీ. ఎసార్నో సార్ 11 సంవత్సరాలు ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తే 32 వేల జీతం వెస్టీలోకి వచ్చి 4 ఏళ్లలో నెలకు 12 లక్షల పైన సంపాదిస్తా ఉన్నాడు. సాధారణ వ్యక్తి, అసాధారణ వ్యక్తి. పేదలని సెలబ్రిటీలు చేస్తా, పేదలను ధనవంతులు చేస్తామని కంపెనీ మన దగ్గరకు వస్తే మనం ఏం మాట్లాడుతామంటే మస్తుగా చూసినాం. కామన్ డైలాగ్ ఆఫ్ వెస్టీజ్. ఈ డైలాగ్ ని ఎంత తీరించుకుంటే అంత ముందుకు వెళ్తారు వెస్టీజ్ లా. ఎసానో అవకాశం మీ దగ్గర కూడా ఉంది. జనాలకు తెలియదు ఇంత పెద్ద పొటెన్షియల్ గ్రోత్ ఫ్యూచర్ ఉన్నటువంటి వ్యవస్థ తెలియదు. వాళ్ళకి తెలిసింది గవర్నమెంట్ జాబులు, ప్రైవేట్ జాబులు, వ్యవసాయము, కూలీ. దానికంటే ఎంతో ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ ఉందని తెలియదు. ఎంతో లీగాలిటీ ఉంది. లీగాలిటీ ఎప్పుడో 2016లోనే మనకు గైడ్ లైన్స్ వచ్చాయి. 2023 జూన్లోనే మనకి గెజిట్ వచ్చింది. నిన్న ఢిల్లీకి వెళ్ళింది మన ఇద్దరు గ్రేట్ లీడర్. ముగ్గురు వచ్చి వెళ్ళారు. ఒకరు వచ్చేసి మేరీ మేడం, ఇంకొకరు వచ్చేసి అరుంధతి, ఇంకొకరు వచ్చేసి మన శివగామి ఆయమ్మ. ఒకసారి ఆలోచించండి సార్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నాం అనేది. అక్కడికి వెళ్ళి ఉమెన్ ఎంపవర్మెంట్ కింద అవార్డు తీసుకోవడం జరిగింది సెంట్రల్ మినిస్టర్ ద్వారా. ఆ నోటి ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఎంత అద్భుతంగా మాట్లాడారు. ఒకసారి వీడియోతో ఒకసారి చూడండి. ఇంకా మస్తు చూసినాం. ఫేక్, మోసం, స్కామ్, కుట్ర, దగ అన్నటువంటి డైలాగులు పెట్టుకొని మనమే లాస్ అవుతున్నప్ప ఎవరు కూడా లాస్ అవ్వలేదు. ఎసానో నెట్వర్క్ చేసే అవకాశం, నెట్వర్క్ లో చాలా పవర్ ఉంటుంది. నెట్వర్క్ పవర్ మీకు తెలియట్లే. స్టార్టింగ్ గా నేను ఒక్కనే అప్లైన్ సపోర్ట్ తోని, అదే అప్లైన్ సపోర్ట్ తోని ఒక 4 తయారు చేస్తే ఈరోజు దాదాపు ఒక 70-80 వేల టీం వచ్చింది నాకు ఈరోజు. గుడ్ మార్నింగ్. 70-80 వేల టీం వచ్చింది. ఒక 4 కరెక్ట్ లీడర్స్ పట్టుకుంటే మనీ మైండెడ్, వర్క్ మైండెడ్, పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఒక 4 క్రియేట్ చేస్తే 70,000 మంది టీం ఉంది. మరి 4 తోనే 70,000 మందిని క్రియేట్ చేస్తూనే 70,000 మందితోనే 1,40,000 మందిని క్రియేట్ చేయలేదా? చేయొచ్చాలేదా? ఈజా హాట. మరి 1,40,000 మందితో 2,80,000 మందిని క్రియేట్ చేయలేమా? చేయొచ్చాలేదా? ఈజా హాట. ఈజా హాట. ఈజీ, డెడ్ ఈజీ. కానీ ఏది హార్డ్ అంటే 4 నిలబడడమే హార్డ్. 4 వచ్చంలో
సార్ నో సింపుల్ సార్. ఈ 4 గంటల వరకు ఓపిక చేసుకో, కోరిక చేసుకో, దీనిక చేసుకో. నోటి మాట ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడు ఇక్కడ. టీం రావాలన్నా నోటి మాటలే, టీం నిలబడాలన్నా నోటి మాటలే. సార్ నో నోటి మాటతో డబ్బు సంపాదించే అవకాశం ఉంది. జస్ట్ ఒక టైము నోటి మాటలు ఇక్కడ వెస్ట్లో పెడతా ఉన్నారు. సో అలాంటి అవకాశం మీ దగ్గర ఉంది. ఈరోజు ఇదే 7.5-9 లక్షలు సంపాదించాలంటే ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల రిస్క్ ఉంది, లాస్ ఉంది, భయం ఉంది, టెన్షన్ ఉంది. మరి ఇక్కడ ఏముంది సార్? నో ఏం లేదు సార్. జస్ట్ ఓపికతో నిలబడమే ఇక్కడ చేసినటువంటి గురువు గారు చెప్పే మాటలు మనం పట్టుకుంటే చాలు. వెలిగే దీపమే వెలిగిస్తున్నారని సార్ నో. మీరు వెలిగితే ఎంతో మందికి వెలిగించవచ్చు. మీరు మారితే ఎంతో మందికి మార్పు తీసుకురావచ్చు. మీరు మారాలని ఈ వెస్టర్న్ బిజినెస్ తెలుసుకొని మారి మీ ద్వారా వేల మందికి, లక్షల మందికి, ఎంతో మంది నిరుద్యోగులకు, చిరుద్యోగులకు భారతదేశం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో నిరుద్యోగాన్ని తీసేయడానికి ప్లాన్ చేస్తా ఉంది. మనం కూడా అదే పొజిషన్లో ఉన్నాం సార్ నో. మీరు కూడా ఎంతో మంది పేదరికంలో నుంచి తీసుకురావాలి, ఎంతో మంది నిరుద్యోగులని మార్చాలి, ఎంతో మంది చిరుద్యోగులను మార్చాలి. ఈ రోజు హెల్త్ లేదు, హెల్త్ ఇవ్వాలి. మన ఈ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల ఎంతో మందికి హెల్త్ వస్తుంది. లక్షల రూపాయలు హాస్పిటల్ పెట్టకుండా, అనారోగ్యం పాల్గొకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా మనం ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు సార్ నో. చాలా ప్రౌడ్గా ఫీల్ ఉన్నాయి యాజ్ ఎ బెస్ట్ ఇండియన్గా సార్ నో. అగ్రికల్చర్ ని ప్రోడక్ట్ ఇస్తుంటే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్గా, ఒక ప్రోడక్ట్ ఏమన్నా హెల్త్ కేర్ ఆఫీసర్గా, ఒక సమాజాన్ని మార్చే ఒక సమాజకర్తగా కూడా ఇక్కడ మనం హెల్ప్ చేయొచ్చు సార్ నో. దేశానికి, రాష్ట్రానికి కూడా ఆర్థికంగా హెల్ప్ చేస్తామని జిఎస్టీ ద్వారా, ఇన్కమ్ ట్యాక్స్, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఇంకేం చేయాలి? కారు, ఇల్లు, ఫారిన్ ట్రిప్పులు, ఇలా ఏమి కావాలో అన్ని ప్రెస్టీజ్ నీకు ఇక సమకూర్చి పెట్టింది. ఒక కామన్ మ్యాన్కి ఏవైతే లైఫ్ కావాలో అలాంటి లైఫ్ ఇక్కడ పెట్టింది. ఇవన్నీ మీరు తెలుసుకొని మీరు నిలబడి ఎంతో మందికి లైఫ్ మార్చాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.